నేను వస్తున్నా, నువ్వు ఎవరి మక్కిలు ఎరగొట్టాలో, ఎవరి ధర్మాన్ని కాపాడతావో చూస్తా. మంత్రిగా ధర్మాన్ని కాపాడతావా, సనాతన ధర్మాన్ని కాపాడతావా? నేను రాష్ట్ర ప్రజలు కోరుతున్నాను. రమారమి 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి, వైడ్ ప్రొసీడింగ్స్ నెంబర్ మీరు చూడొచ్చు 827/2001/SKHT డేటెడ్ 23/4/2025. ఒక్కసారి ఈ ప్రొసీడింగ్స్ని కూడా మీరు జూమ్ చేసుకోవచ్చు. 60 కోట్ల రూపాయల విలువైన ఫారెస్ట్ ల్యాండ్ ఎవరు ఆక్రమించారో తెలుసా అండి? బిఎన్ కండ్రిగా మండలం, కొలివెట్టు రెవెన్యూ విలేజ్, ల్యాండ్ కవర్డ్ అండర్ సర్వే నెంబర్ 295 టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 20.75 ఎకరాల ల్యాండ్. ఇది కల్కి ఆశ్రమం, రిజర్వ్ ఫారెస్ట్. కల్కి ఆశ్రమంలో 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఆక్రమించుకొని ఆశ్రమాలు, గెస్ట్ హౌస్లు, స్లీపింగ్ హౌస్లు నిర్మించేశారు. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మేము కేసు వేసాం. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారు అని, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారని కేసు వేస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీకాళహస్తి, నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఫారెస్ట్ మినిస్టరే కదా, 60 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కల్కి ఆశ్రమం ఆక్రమించుకోవటం తప్పు కదా? మీరు ఎవరి కీళ్ళు ఎరగొట్టాలి అంటే వీళ్ళ కాళ్ళు ఎరగొట్టాలి. ఊరికే సొల్లు కబుర్లు, సోది కబుర్లు మీటింగ్లో చెప్పటం కాదు. ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ there is an encroachment of revenue forest beyond the extent of 20.75 acres of land mentioned in the land records of survey number 295. The encroachment extent found to be about 0.80 acres. 20.78 సెంట్లు కాకుండా ఇంకో 88 సెంట్లు ఆక్రమించుకున్నారు. రమారమి 21 ఎకరాల 50 సెంట్లు ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణని ఇమ్మీడియట్గా తొలగించండి అని శ్రీకాళహస్తి ఫారెస్ట్ ఆఫీసరు, తిరుపతి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. నేను ఈ ప్రొసీడింగ్స్ని మీ జనసేన పార్టీ కార్యాలయానికి, మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక 100 సార్లు పంపించుంటాను. ఎందుకు ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయలేదు? ఎవడి కాళ్ళు, ఎవడి తోళ్ళు, ఎవడి కీళ్ళు ఎరగదీయాలి? వీడి కాళ్ళు ఎరగదీయాలి. జనసేన పార్టీ కార్యాలయంలో ఊరికి ఊపుకుంటా ప్రతి సోమవారం, మంగళవారం ఒక గ్రీవియన్స్ పెట్టి అద్భుతంగా పరిపాలన చేస్తాం. 4 రోజులు సంబడానికి మంచి ఆఫ్ చేసి మళ్ళీ ఎవడి పనులు ఆడు చూసుకుంటున్నాడు కదా, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కీళ్ళు ఎరగదీయాలి. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో ఈ కల్కి ఆశ్రమం ఆక్రమించుకున్నటువంటి 22 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఫారెస్ట్ భూమిని, 60 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రిజ్యూమ్ చేసుకో. నెంబర్ 1. నెంబర్ 2, చిత్తూరు జిల్లాలో ఇంకొక కల్కి ఆశ్రమం ఉంది. ఈ చిత్తూరు జిల్లాలో కల్కి ఆశ్రమం ఇది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని, అసైన్మెంట్ భూములను ఆక్రమించుకొని, రమారమి 40 ఎకరాల్లో ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకొని కల్కి ఆశ్రమం చిత్తూరు జిల్లాలో నడుస్తుంది. ఈ చిత్తూరు జిల్లాలో నడుస్తున్నటువంటి కల్కి ఆశ్రమానికి ఒక ప్రభుత్వ అనుమతి కూడా లేదు. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, ఈ కల్కి ఆశ్రమం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట డివిజన్ వరదయాపాలెం మండలం బత్తులవల్ల గ్రామ పంచాయతీ చెదలపాలెం రెవెన్యూ గ్రామ సమాచార హక్కు చట్టం సోన్స్ అనుసరించి 1900 అనుసరించి కల్కి భవనంకి సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు మా పంచాయతీ కార్యాలయం నుంచి జారీ చేయలేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఈ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కల్కి 40 ఎకరాల్లో ప్రభుత్వ భవన నిర్మాణం చేసింది. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి 40 ఎకరాలు ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ ల్యాండ్ అంటే రమారమి ఎంత తక్కువ వేసుకున్నా, ఈ ఎకరం 2 కోట్లు వేసుకున్నా కూడా 80 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ ల్యాండ్. ఇది కూడా నేను మీ ప్రభుత్వ కార్యాలయానికి పంపించా. మీరు ఎవరి తోలు, ఎవరి కాళ్ళు, ఎవరి కీళ్ళు ఎరగొట్టాలంటే వీళ్ళది. ఇప్పుడు చూస్తా, మినిస్టర్ వర్సెస్ సనాతన ధర్మాధికారి.
కలికి ఆశ్రమం ప్రభుత్వ భూములను ఆక్రమించి, ఫారెస్ట్ భూములను ఆక్రమించి హైకోర్టులో ఏ విధమైనటువంటి స్టేలు లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయ వాళ్ళ గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నటువంటి కాళ్ళు కీళ్ళు ఎరగదీస్తారో, లేకపోతే సనాతన ధర్మాకారిని గుళ్ళో మెట్లు కడుగుతారో నేను చూస్తాను. మీరు లేదు తూచు చట్టం ముందు ఎవరైనా సమానులే, ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి ఎవరు అతీతులు కాదు, పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పటికీ మారడు, సమాజం కోసం బతుకుతాడు, నీతి కోసం బతుకుతాడు, విలువల కోసం బతుకుతాడని మీరు చెప్తున్నారు కదా. ఆ నీతి కోసం విలువల కోసం బతికే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో నేను మీకు మరొకసారి గుర్తు చేస్తా ఈ ప్రెస్ మీట్ ద్వారా. మీరు మీ అధికార ప్రతినిధులు ఎవరైనా ఈ ప్రెస్ మీట్ చూసి మీకేమన్నా సార్ మా నోటీస్కి రాలేదు, ఇంకా మాకు ఆధారాలు కావాలి, మేము యాక్షన్ తీసుకుంటామని మీరు అంటారా? ఆధారాలు నేను ఇస్తాను. ఒక్క ఆధారం కూడా నేను క్రియేట్ చేసింది కాదు, ఇది మీ ప్రభుత్వ అధికారులు క్రియేట్ చేసి ఇచ్చినటువంటి ఆధారాలు. అన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండు, ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన ల్యాండు. రమారమి 2000 కేసెస్లో నా దగ్గర ఉన్న డేటా ప్రకారం చూస్తే 2000 కేసెస్లో ఫారెస్ట్ ల్యాండ్ రమారమి 40,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే, చావ ఉంటే, మీరు నిజమైనటువంటి డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన సృష్టించాలి అంటే నేను ఇచ్చినటువంటి ఆధారాలతో వాళ్ళని బయటపడేయండి. జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి నేను మీకు పుష్పగుచ్చం ఇస్తాను. లేదు ఆ ప్రెస్ మీటింగ్లోనో లేకపోతే పబ్లిక్ మీటింగ్లోనో మన వెనక్కి కూర్చున్న జనసేన కార్యకర్తలు మనం ఏది మాట్లాడినా సప్పట్లో కొట్టే గొర్రెలను కూర్చోబెట్టుకొని మాట్లాడతామంటారా? మాట్లాడు. మీరు అలా మాట్లాడినంత వరకు నేను అలాగ మాట్లాడుతూనే ఉంటాను. మీ అందరికీ ఇక్కడ పద్మావతి ఘాట్ అని ఉంటుందండి విజయవాడలో. E3 ఎంటర్టైన్మెంట్స్ అని ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది. ఈ E3 రెస్టారెంటు రమారమి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల సబ్లీజ్కి తీసుకొని ఒక పద్మావతి ఘాట్ మొత్తాన్ని అతికిచ్చేశారు మున్సిపాలిటీ వాళ్ళు. ఏమంటే నదీ పరివాహ ప్రాంతం ఒక పద్మావతి ఘాట్ అంటే నదీ పాయ, కమర్షియల్ యాక్టివిటీస్కి వాడచ్చా? ఒక నదిని దాని ఫ్లోని ఆఫ్ చేసి నదిని ఎంక్రోచ్ చేసి కింద మొత్తం కన్స్ట్రక్షన్ బేస్మెంట్ కట్టేసి అక్కడ కుర్చీలు వేసి అది ఒక హోటల్ కింద కన్వర్ట్ చేసి అక్కడ 70-80 మంది సబ్లీజ్కి ఇచ్చేసి ఆ సబ్లీజ్కి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొని హైదరాబాద్లో ఉండే ఒక కాంట్రాక్టరు ఈ జనసేన